టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో వైసీపీ నేతల ముందస్తు బెయిల్పై హైకోర్టులో వాదనలు జరిగాయి. ఈ రోజు ముందస్తు బెయిల్ ఇవ్వడం సాధ్యం కాదని చెప్పిన హైకోర్టు సుదీర్ఘ వాదనల తర్వాత తీర్పు రిజర్వ్ చేసింది. 2021లో టీడీపీ కేంద్ర కార్యాలయంపై వైసీపీ నేతలు దాడి చేశారు. ఈ దాడిలో పాల్గొన్న పలువురిపై అప్పట్లో ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే పలువురిపై హత్యాయత్నం కేసు పెడుతూ సెక్షన్లు మార్పు చేశారు. వెంటనే కేసును మళ్లీ దర్యాప్తు చేయాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. దీంతో వైసీపీ నేతలు ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టులో పిటిషన్ వేశారు. టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో వైసీపీ నేతల ముందస్తు బెయిల్పై హైకోర్టులో వాదనలు జరిగాయి. ఈ రోజు ముందస్తు బెయిల్ ఇవ్వడం సాధ్యం కాదని చెప్పిన హైకోర్టు సుదీర్ఘ వాదనల తర్వాత తీర్పు రిజర్వ్ చేసింది. 2021లో టీడీపీ కేంద్ర కార్యాలయంపై వైసీపీ నేతలు దాడి చేశారు. ఈ దాడిలో పాల్గొన్న పలువురిపై అప్పట్లో ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే పలువురిపై హత్యాయత్నం కేసు పెడుతూ సెక్షన్లు మార్పు చేశారు. వెంటనే కేసును మళ్లీ దర్యాప్తు చేయాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. దీంతో వైసీపీ నేతలు ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలు మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావుని అడిగి తెలుసుకుందాం. రామారావు, చెప్పండి పూర్తి వివరాలు. నరేష్, తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై జరిగిన దాడి కేసులో వైసీపీ నేతలకు ముందస్తు బెయిల్ను తిరస్కరిస్తూ హైకోర్టు కొద్దిసేపటి క్రితం ఉత్తర్వులు జారీ చేసింది. అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి, అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న ఇప్పటి ముఖ్యమంత్రి తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు నివాసంపై దాడికి వెళ్లిన కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ కూడా బెయిల్ తిరస్కరించింది, ముందస్తు బెయిల్ తిరస్కరించింది. ఈ రెండు కేసుల్లో కూడా ఈ రోజు కొద్దిసేపటి క్రితం హైకోర్టు తీర్పు ఇచ్చింది. ముందుగా తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ నేతలు దేవినేని అవినాష్, తలశీల రఘురాం, నందిగం సురేష్, ఎల్ అప్పిరెడ్డి వీళ్ళందరికీ కూడా వీళ్ళ నలుగురికి కూడా ముందస్తు బెయిల్ తిరస్కరించింది. వీరితో పాటు మొత్తం 14 మంది తమకు ముందస్తు బెయిల్ ఇవ్వాలి అని చెప్పి హైకోర్టును ఆశ్రయించారు. 2021లో తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై వైసీపీ మూకలు దాడికి వెళ్లాయి. ఈ దాడిలో టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి చేయటమే కాకుండా అద్దాలు, ఫ్రంట్ ఆఫీసును ధ్వంసం చేయటం, పైకి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్లేందుకు ప్రయత్నించడం, దీన్ని అడ్డుకున్న తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యాలయ సిబ్బందిపై మారణాయుధాలతో కూడా దాడి చేశారు. ఈ దాడి కేసులో అప్పట్లో తెలుగుదేశం పార్టీ నేతలంతా కూడా మంగళగిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పటికీ కూడా కేవలం సింపుల్ సెక్షన్లు పెట్టి ఈ సెక్షన్లలో స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించారు. అప్పట్లోనే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, అప్పట్లో పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీగా ఉన్న లోకేష్ తాము తిరిగి అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ కేసుపై పునర్దర్యాప్తు చేపడతాము అని కూడా అప్పట్లో చెప్పారు. దీంతో పాటు అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం ప్రభుత్వం కేంద్ర కార్యాలయంపై జరిగిన దాడి కేసుకు సంబంధించి వెంటనే మళ్లీ దర్యాప్తు ప్రారంభించాలి అని చెప్పి కూడా పోలీసులను ఆదేశించింది. దీంతో అప్పట్లో ఎవరైతే తీవ్రంగా గాయపడి హాస్పిటల్లో చికిత్స పొంది చావు నుంచి బయటపడ్డారో వాళ్ళందరి వద్ద స్టేట్మెంట్లు రికార్డ్ చేసి ఈ కేసులో 307 హత్యాయత్నం కేసుగా మార్చారు. ఈ కేసులో అదనపు సెక్షన్ ని కూడా చేర్చారు. దీంతో అదనపు సెక్షన్ ని చేర్చడం వల్ల తమకు ముందస్తు బెయిల్ ఇవ్వాలి అని చెప్పి ఈ నేతలంతా కూడా హైకోర్టును ఆశ్రయించారు. విజయవాడలో ఉన్న దేవినేని అవినాష్ అనుచరులు, అదేవిధంగా గుంటూరులో ఉన్న ఎల్ అప్పిరెడ్డి అనుచరులు, బాపట్ల ఎంపీ, అదేవిధంగా రాజధానిలో ఉండే నందిగం సురేష్ అనుచరులతో పాటు తలశీల రఘురాం వీళ్ళంతా కలిసి ఈ దాడికి పాల్పడ్డారు అని చెప్పి కూడా సాక్ష్యాధారాలతో హైకోర్టులో తెలుగుదేశం పార్టీ తరఫున, ప్రభుత్వం తరఫున న్యాయవాదులు వాదనలు వినిపించారు. అప్పట్లో తెలుగుదేశం పార్టీ తరఫున సీనియర్ న్యాయవాది, సుప్రీంకోర్టు సీనియర్ లాయర్ సిద్ధార్థ లూత్రాతో పాటు ప్రభుత్వం వైపు నుంచి కూడా అడ్వకేట్ జనరల్ వీళ్ళంతా కూడా వాదనలు వినిపించారు. ఈ వాదనలు పూర్తయిన అనంతరం హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఈ తీర్పు రిజర్వ్ చేసిన అనంతరం ఈ రోజు కొద్దిసేపటి క్రితం హైకోర్టు తీర్పు ఇచ్చింది. వీళ్ళ నలుగురికి అదేవిధంగా మిగతా మొత్తం 14 మంది నేతలు కూడా హైకోర్టును ఆశ్రయించారు. ఈ 14 మంది నేతలకు కూడా ముందస్తు బెయిల్ను తిరస్కరిస్తూ కొద్దిసేపటి క్రితం ఉత్తర్వులు జారీ చేశారు. అయితే
వైసీపీ నేతల తరపున ఉన్న న్యాయవాదులు ఈ బెయిల్ ఏదైతే ముందస్తు బెయిల్ను తిరస్కరిస్తూ ఉత్తర్వులు ఇచ్చారో ఆ ఉత్తర్వులను 2 వారాల పాటు సస్పెండ్ చేయాలి అని చెప్పి కూడా హైకోర్టును అభ్యర్థించారు. దీనికి సంబంధించి సుప్రీంకోర్టు తీర్పు కూడా ఉందని, తాము ఈ ఇచ్చిన హైకోర్టు ఈ రోజు ఇచ్చిన ముందస్తు బెయిల్ను తిరస్కరిస్తూ ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు 2 వారాలు గడువు ఇచ్చేందుకు సుప్రీంకోర్టు గతంలో తీర్పు ఇచ్చిందని, అందువల్ల ఆ తీర్పును ఆధారంగా చేసుకుని 2 వారాల పాటు ఈ ఆర్డర్ను సస్పెండ్ చేయాలని అభ్యర్థించారు. దీనిపై సిద్ధార్థ లూత్రా కానీ లేకపోతే ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ కానీ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వక్రీకరిస్తున్నారని, సుప్రీంకోర్టు అలా తీర్పు ఇవ్వలేదు అని చెప్పి దీనికి సంబంధించిన తీర్పు కాపీ తమ వద్ద ఉంది అని చెప్పి కూడా ఆ తీర్పు కాపీని న్యాయమూర్తికి అందించారు. ఈ రెండింటినీ పరిశీలించిన అనంతరం మధ్యాహ్నం తర్వాత ఫైనల్ ఆర్డర్ ఇస్తాను అని చెప్పి కూడా న్యాయమూర్తి చెప్పారు. బట్ బేసికల్ గా ఇప్పటి వరకు అయితే మాత్రం వైసీపీ నేతలకు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై జరిగిన దాడి కేసులో వాళ్ళందరికీ కూడా ముందస్తు బెయిల్ను తిరస్కరిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. మరో కీలకమైన అంశం కూడా ఉంది నరేష్. ఏంటంటే తెలుగుదేశం పార్టీ అధినేత అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నాయుడు ఉండవల్లిలో ఉంటారు. ఉండవల్లి నివాసంలో ఆయన నివాసంపై దాడికి అప్పట్లో పెడన ఎమ్మెల్యేగా ఉన్న జోగి రమేష్ ఆ తర్వాత మంత్రిగా కూడా వ్యవహరించారు. జోగి రమేష్ తన అనుచరులతో చంద్రబాబు నివాసంపై దాడికి వెళ్లారు. ఈ దాడి కేసులో కూడా అప్పట్లో తాను ఫిర్యాదు చేసినప్పటికీ కూడా పోలీసులు పట్టించుకోలేదు అని చెప్పి తెలుగుదేశం పార్టీ పదే ఆరోపించింది. జోగి రమేష్ ఆ రోజు దాడికి వెళ్లిన సమయంలో అక్కడున్న అప్పటి ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నతో పాటు మరికొంతమంది తెలుగుదేశం పార్టీ నేతలు అడ్డుకునే ప్రయత్నం చేయగా నేరుగా వాళ్లపైనే జోగి రమేష్ అనుచరులు దాడి చేశారు. అయితే ఈ చంద్రబాబు నివాసం ఎదుట ఉండవల్లిలో కరకట్ట మీద జరిగిన ఈ ఘర్షణలో జోగి రమేష్ అనుచరులతో పెద్ద ఎత్తున అక్కడికి వెళ్లిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అవటమే కాకుండా ఆ దృశ్యాలన్నింటినీ కూడా కోర్టుకు సమర్పించారు. ఇందులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలి అని చెప్పి జోగి రమేష్ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో సుదీర్ఘ వాదనలు జరిగిన తర్వాత కొద్దిసేపటి క్రితం హైకోర్టు జోగి రమేష్ కు ముందస్తు బెయిల్ను తిరస్కరిస్తూ తీర్పు ఇచ్చింది. ఇంత దారుణం అయితే జోగి రమేష్ తరపు న్యాయవాదులు మాత్రం కేవలం చంద్రబాబు అపాయింట్మెంట్ కోరేందుకే తాము వెళ్ళాము అని చెప్పారు. కానీ తెలుగుదేశం అధినేత చంద్రబాబు తరపు న్యాయవాదులు మాత్రం జోగి రమేష్ తనకు అపాయింట్మెంట్ కావాలంటే ఫోన్లో సంప్రదించవచ్చు, చంద్రబాబు అపాయింట్మెంట్ కావాలంటే లేని పక్షంలో అక్కడికి అంతమందితో వాహనాలతో ఒక ర్యాలీగా వెళ్ళి మీ ఇంటికి వస్తున్నా నువ్వేం చేస్తావో చూస్తాను అని చెప్పి వెళ్ళటం అనేది, పైగా ఆ దృశ్యాలు చూస్తే ఎవరైనా అపాయింట్మెంట్ కోసం వెళ్ళారా అనుకుంటారా అని కూడా హైకోర్టులో వాదనలు వినిపించారు. దానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్తో పాటు ఆ రోజు ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రసారమైన దృశ్యాలన్నింటినీ కూడా హైకోర్టుకు అందించారు. హైకోర్టు వీటన్నిటినీ పరిశీలించిన తర్వాత జోగి రమేష్ కు ముందస్తు బెయిల్ని తిరస్కరిస్తూ కొద్దిసేపటి క్రితం తీర్పు చెప్పింది. ఈ ఉత్తర్వులను కూడా 2 వారాల పాటు సస్పెండ్ చేయాలని, తాముకు సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు అవకాశం ఇవ్వాలి అని చెప్పి అభ్యర్థించినప్పటికీ కూడా అటువంటి ఉత్తర్వులు సుప్రీంకోర్టు ఎప్పుడూ కూడా ఇవ్వలేదని, సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులకు వక్రభాష్యం చెబుతున్నారు అంటూ కూడా తెలుగుదేశం పార్టీ తరపు న్యాయవాదులు కూడా హైకోర్టుకు విన్నవించి సుప్రీంకోర్టు అప్పట్లో ఇచ్చిన తీర్పును కూడా హైకోర్టుకు ఇచ్చారు. దీంతో ఈ 2 కేసుల్లో కూడా అక్కడేమో వైసీపీ నేతలు అప్పిరెడ్డి, దేవినేని అవినాష్, నందిగం సురేష్, తలసేల రఘురామతో పాటు 14 మంది, ఇక్కడేమో చంద్రబాబు నాయుడు నివాసంపై దాడి జరిగిన కేసులోనేమో జోగి రమేష్, వీళ్ళందరికీ కూడా బెయిల్ తిరస్కరిస్తూ హైకోర్టు కొద్దిసేపటి క్రితం తీర్పు చెప్పింది. ఈ రెండింటిపై కూడా సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు తమకు 2 వారాల అవకాశం ఇవ్వాలని అభ్యర్థించినప్పటికీ కూడా ఇటువైపు నుంచి చంద్రబాబు, తెలుగుదేశం పార్టీ వైపు నుంచి కూడా దీన్ని తిరస్కరించారు. ఇప్పుడు మరికొద్దిసేపట్లోనే అంటే ఈరోజు మధ్యాహ్నం తర్వాత హైకోర్టు ఎటువంటి తీర్పు ఇస్తుంది, వీళ్ళకి అవకాశం సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు 2 వారాల పాటు తన ఆర్డర్ని సస్పెండ్ చేస్తుందా, లేక వీళ్ళకి ముందస్తు బెయిల్ తిరస్కరిస్తూ ఏదైతే తీర్పు చెప్పిందో ఆ తీర్పు కొనసాగుతుంది అని చెప్తారా అనేది కూడా తేలాల్సి ఉంది. ఒకవేళ ఆ తీర్పు కొనసాగితే మాత్రం ఈ నేతలందరినీ అరెస్ట్ చేసేందుకు పోలీసు బృందాలు సిద్ధంగా ఉన్నాయి. నరేష్. రైట్ రామారావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.